ఇప్పుడు ఇదంతా కూడా మీరు చాలా సోదాహరణంగా ఫోటోలు చూపించి మరీ చెప్పారు. హ్మ్. ఇదేంటంటే ఇది మరొక అంకం, మరొక విషయమే. ఇప్పుడు మన రాష్ట్ర చరిత్రలో అవినీతి రోజు రోజుకి పెరగటమే గానీ తగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ 5 స్టార్ భోగాలు అనుభవిస్తున్నారు, హ్మ్. ఫ్లైట్‌లో వెళ్తున్నారు, స్పెషల్ ఫ్లైట్స్‌లో. ఇప్పుడు మన దగ్గర ఒక మాట అడుగుతాను, మీరు నాకు చెప్పండి. ఈ ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రంలో ఇద్దరు ప్రముఖ నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు. వాళ్ళు ఎప్పుడైనా ప్యాసింజర్ ఫ్లైట్స్ లో వెళ్తున్నారండి? లేదు సార్. మరి వాళ్ళు ప్యాలెస్ లో కాకుండా మామూలు ఇళ్లలో ఉంటున్నారండి? లేదు. మరి వాళ్ళనే కదండి ఆదర్శంగా తీసుకునేది ప్రతి వ్యక్తి ఈ రోజున. హ్మ్. ప్రతి వ్యక్తి ఏమంటాడు? మా నాయకుడు చాలా గొప్పవాడు, మా నాయకుడు చాలా గొప్పవాడు, మా హ్మ్. నాయకుడు విషనరీ, మా నాయకుడు డేరింగ్ అండ్ డాషింగ్, ఎవరిని లెక్క చేయడు. సో అనేది కదండి మనకి ఈ అవును. రోజున. ఈ పేపర్ టీవీలు, ఆ పేపర్లు వాళ్ళకి సంబంధించినవి ఏమని రాస్తారు వాళ్ళ గురించి? మహానేతలనేగా ప్రస్తుతిస్తారు కదా. అవును. మరి మన ప్రజలు కూడా వాళ్ళ మాయలోనే పడ్డారుగా, అవును. వాళ్ళ మాయలోనే పడ్డారుగా. మరి అట్లాంటి నాయకులు ఏలుతున్న రాష్ట్రాల్లో ఇదేదో అన్నట్టు సరైన సంతానం ఉంటుందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు హ్మ్. ఇటువంటి నాయకులు పాలిస్తున్నప్పుడు మరి కుక్కమూతి పిందెలు కాకుండా ఏం పిందెలు పడతాయండి నాకు చెప్పండి. హ్మ్. ఇది అసలు ఏమన్నా పద్ధత ఇది? ఇది మనం ఏం చెప్తా ఉంటాం? ఇది ఆ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, రాష్ట్రం చాలా దివాళా తీసింది, డబ్బులు లేవు అంటారు. కానీ అవును. నాయకులు ఏమన్నా దివాళా తీశారా మన దేశంలో, మన రాష్ట్రంలో? చాలా తక్కువ సార్. నాయకులు రోజు రోజుకి ధనవంతులు అవుతున్నారుగా. ఒకవేళ దివాలా తీస్తే ఎన్నికల్లో ఖర్చు పెట్టి ఓడిపోతే వారి దృష్టిలో దివాలా తీసినట్టు. అయినా కానీ దివాళా తీయట్లేదు కదా. హ్మ్. ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా డబ్బులు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతారండి సుప్రీంకోర్టు లాయర్లకి, హైకోర్టు లాయర్లకి కేసుల్లోంచి తప్పించుకోవడానికి? ఎక్కడైనా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి ఏమైనా ఉందా ఈ హ్మ్. నాయకులకి? అసలు ఇటువంటి నాయకుల్ని ఎన్నుకున్న ప్రజలు ఆలోచించాలా. ఇప్పుడు ఈ వీళ్ళ మాయలో పడ్డాం. మీరు ఇటువంటి నేరాలు కాకపోతే, ఆర్థిక దోపిడీ కాకపోతే, అక్రమమైన మద్యం పాలసీలు కాకపోతే సక్రమమైన పాలసీలు ఎందుకు వస్తాయండి? ఇప్పుడు ఏదన్నా విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో పెట్టి ప్రజలకు మేలు చేయాలంటే చేయరు, అన్ని ప్రైవేటైజ్ చేశారు. అలానే ఏది కాని మద్యాన్ని మాత్రం ప్రభుత్వం టేకప్ చేసింది. అవును. సప్లై ఏమో ప్రైవేట్లది, అమ్మకం ఏమో ప్రభుత్వం. అసలు ఇది ఎక్కడి పాలసీలు అండి? విద్యా వైద్యానికేమో ప్రైవేట్ వాళ్ళే ఆది నుంచి అంతం వరకు. మీకు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రైవేటే, మెడికల్ కాలేజీలు ప్రైవేటే. ఏదైనా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే ఇప్పుడు 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ అయితే చంద్రబాబు హయాంలో 11 మెడికల్ కాలేజెస్ ఇంప్లిమెంట్ చేయాలి. ఆ 11 కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. హ్మ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది. గంగవరం పోర్టు పార్షియల్లీ గవర్నమెంట్ ఉన్నది ప్రైవేటైజ్ అయిపోతుంది. అసలు ఇప్పుడు కరేడు దగ్గర భూములు ఉన్నాయి, 8,000 ఎకరాల భూములు ఉన్నాయి. విశ్వేశ్వర రెడ్డి అనే ఆయనకి అప్పచెప్పింది గవర్నమెంట్, పాత గవర్నమెంట్. కొత్త గవర్నమెంట్ వచ్చి అతనికే ఇస్తుంది. అక్కడ యానాదులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, మరి వివిధ బెస్తవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నోట్లో మట్టి కొట్టి ప్రజలకి భూములు పంచాల్సింది పోయి ప్రజల భూములే ప్రభుత్వాలు తీసేసుకుంటున్నాయి. చూడండి అసలు ఈ హ్మ్. రోజున గవర్నెన్స్ ఎంత దారుణంగా ఉందంటే, మనం ఏదో ఒక కేసు దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అవును. మద్యం పాలసీ మనకి అవును. 11 కోట్లు డైరెక్ట్ గా దొరకటం క్యాష్. అవును. అది నేరారోపణల పర్వం ఎంత స్థాయికి వెళ్ళిందంటే 11 కోట్లు కూడా ఎవడో పెడితేనే చేశారనే ధోరణికి వెళ్ళిపోయింది. సొంతంగా నిజంగా దొరకలేదు, కావాలని పెట్టారు, పెట్టే ఇట్లా అరెస్టులు చేస్తున్నారనే పద్ధతికి వెళ్ళిపోతుంది. 11 కోట్లు తెచ్చిపెట్టడం అవును. బహుశా నిజంగానే మరి రూలింగ్ పార్టీ కష్టం కాకపోవచ్చు కానీ, బట్ 11 కోట్లు తేవటం అనేది, హ్మ్. తెస్తున్నారని ఆరోపణ చేయటం అంటే ఎక్కడ కూడా నేరం చేయటమే ఒక పద్ధతిగా పెట్టుకున్నారు వీళ్ళు. హ్మ్. మోడస్ ఆపరండి ఏంటంటే హ్మ్. నేరాలు చేయటమే. రోజు నేరాలు చేయాలి. ఆర్థిక నేరాలు, అంతు పొంతు లేని ఆర్థిక నేరాలు చేపట్టడం, దానికి తదనుగుణంగా ప్రభుత్వ పాలసీలను మార్చటం, హ్మ్. వాళ్ళ సొంత వ్యవస్థను నిర్మించుకోవటం, వాళ్ళు కూడా
రాజు వెడలిన దారిలో అన్నట్టు ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్ళటం, మరి సర్వ అవలక్షణాలని ఇప్పుడు ఉత్తినే డబ్బు వస్తే ఏం చేస్తారండి? చెత్త పనులు చేయక వేరే పనులు ఏమైనా చేస్తారా? అంతే కదా సార్. సో ఆ రకంగా తయారైంది. అసలు మాట్లాడుకోవటం కన్నా కూడా ఈ రోజునప్పుడు వీళ్ళకి ఎప్పుడు ట్రయల్ అయ్యద్దో, ఎప్పుడు శిక్షలు పడతాయో ఏం అర్థం కాదు. ఇప్పుడు ఒక ప్రజ్వల్ ఎంపీ ఉన్నాడు, అతని మీద టక్కని శిక్ష చేశారు, పోక్సో కేసు. నేను అంటాను, పోక్సో కేసులు మాదిరిగా విచారణ జరపాలి. ఈ డబ్బు అక్రమ ఆస్తుల కేసులు అన్ని ఈ ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు. అవును, ఎంత పెద్ద ప్రజాప్రతినిధి ఉంటే అంత పెద్ద కోర్టు పెట్టి అంత తొందరగా నేరాలని నిరూపణ చేసి వీళ్ళని శిక్షలు వేస్తే గాని ఈ నేరాలు తగ్గవు. కానీ లేకపోతే ఏమవుద్దంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ప్రతిపక్షం మీద కేసులు పెట్టడం వీళ్ళ అదృష్టమో దురదృష్టమో ప్రజల అదృష్టమో తెలియదు. కానీ ఈ పార్టీ మారిపోతే రేపొద్దున వాళ్ళు వస్తే మళ్ళీ వాళ్ళు ఇదే మాదిరిగా కేసులు పెట్టడం, వీళ్ళు కూడా అలాంటి వాటికే పాల్పడటం. మరి అందరూ ఇదే పనులు చేస్తున్నారు. ఈ రెండు కులాలు ఈ రాష్ట్రంలో ఈ పద్ధతులకి, అవినీతిపరమైనటువంటి పద్ధతులకి పాల్పడి ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా దోచుకుంటున్నారంటే వీళ్ళే మన నాయకులు అనుకున్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. వాళ్ళు కళ్ళు తెరిపించి చూపిస్తుంది. ఒక కుల ప్రభుత్వం ఇంకో కుల ప్రభుత్వం చేసిన ఆగడాలు, అన్యాయాల్ని కళ్ళు తెరిపించి మనకు చూపిస్తున్నా ఈ ప్రజలు చూస్తారా? చూసి ఈ రెండు కుల పార్టీలని ఇద్దరిని కూడా రాజకీయాల నుంచి తప్పించే విధంగా మూడవ ప్రత్యామ్నాయంగా ఏది దొరికితే అది ఓట్లు వేసుకుని ఓడించాల్సిన పరిస్థితి ఉంది. రేపు స్థానిక సంస్థల దగ్గర నుంచి ప్రజల్లో ఒకటి చెప్తానండి, మీ ద్వారా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు రేపు ఏదైతే స్థానిక సంస్థలు వస్తాయో ప్రతి వార్డు మెంబర్ పోస్ట్ కూడా వీళ్ళు నామినేషన్లు ఎట్లా వేయాలో తెలుసుకోవాలి, ఎలక్షన్లు ఎట్లా పోటీ చేయాలో తెలుసుకోవాలి. సర్పంచ్ పదవుల దగ్గర నుంచి ఎంపీటీసీ పదవుల దగ్గర నుంచి వీళ్ళు బీసీ రిజర్వేషన్లు ఇస్తారో చేస్తారో తెలియదు. కానీ ఏం చేసినా కానీ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఎన్నికకు పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే ఈ రెండు కులాలకు సంబంధించిన వాళ్ళే ఈ ఎన్నికల వృత్తి వాళ్ళ సొంత వృత్తిలాగా, కుల వృత్తిలాగా తయారైపోయింది. అవును, వేరే వాళ్ళు వాళ్ళ ముఖ్యంగా ఈ రకమైనటువంటి ఎన్నికల వృత్తిలోకి రావాలా, రాజకీయ వృత్తిని చేపట్టాలా, ఇప్పుడు కళ్ళు తెరిపించి చూపిస్తున్నారు. ఎన్ని కోట్ల అవినీతికి పాల్పడుతున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గమనంలో ఉండాలని చెప్పి కోరుతున్నా. మీరు మంచి డిస్కషన్ కి తెరతీశారు. సో ఈ సందర్భంగా దీన్ని పిలిచినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ కంటిన్యూ చేయండి.